హలో గైస్, నమస్తే, ఆదాబ్, గుడ్ ఈవినింగ్. ఇవాళ మేము వికారాబాద్ పోతున్నాం. సో ఇది ఇప్పుడే కాంచవాణి సింగారం క్రాస్ చేసాము. మందివేటు ప్రతాప్ సింగారం తర్వాత గౌరెల్లి దగ్గర అవుటర్ ఎక్కుతాము, అప్డేట్ చేస్తాము. ఓకే గైస్, ఈ బ్రిడ్జ్ అనేది చాలా నారో బ్రిడ్జ్, ప్లస్ ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్, మాన్సూన్ సీజన్ కాబట్టి ఈ బ్రిడ్జ్ ఒకవేళ వర్షం చాలా పడి బాగా నీళ్ళు మనకు మూసిలో వస్తున్నాయి అంటే ఈ బ్రిడ్జ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మోస్ట్లీ వాటర్ దీని మీదకి వెళ్తాయి. సో జస్ట్ అన్ అప్డేట్ ఫర్ యూ. చూసారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఓకే గైస్, వచ్చేసాం మనం. చూడండి, ఇప్పుడు టోల్ గేట్ క్రాస్ చేయబోతున్నాం. అందరికీ తెలిసిన విషయమే, ఫాస్టాగ్ ఉండాలి ఖచ్చితంగా, లేకుంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది. అండ్ వితౌట్ ఫాస్టాగ్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని తెలిసింది. సో కీప్ వాచింగ్ గైస్. ఓకే బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ఎవ్రీవన్, చూడండి మనం అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నాము. తెలుసు కదా, రైట్ సైడ్ 2 lanes ఫాస్టెస్ట్ రోడ్, లెఫ్ట్ సైడ్ 2 lanes లిటిల్ బిట్ స్లోవర్ రోడ్. సో ఇంతకుముందు 100 మ్యాక్సిమం స్పీడ్ ఉండేది, ఇప్పుడు దాన్ని 120కి మార్చారు. తెలీదు, రోడ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంది, గవర్నమెంట్కే తెలియాలి ఏం చేసిందో గవర్నమెంట్. 100 నుంచి 120 చేసింది. ఓకే, క్యాచ్ గైస్, కంటిన్యూ టు వాచ్ ఇట్. చూడండి గైస్, లాంగ్ డ్రైవ్లో అది అవుటర్ రింగ్ రోడ్లో వేరే ఒక ప్లస్ పాయింట్ ఏముంటుందంటే, ఫస్ట్ మనం స్పీడ్గా వెళ్ళచ్చు, తొందరగా వెళ్ళచ్చు. తర్వాత ఈ గ్రీనరీ చూడండి, ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో బాగా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ గ్రీనరీ అనేది మన ఐస్ చాలా మంచిది. బేసికల్గా డాక్టర్స్ చెప్తారు, అదేమో అంటారు ఐ డాక్టర్ని సంథింగ్, వాళ్ళు కూడా చెప్తారు. చూడండి, ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, ఐ విల్ క్యాచ్ అప్ అగైన్. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ డ్రైవ్లో విత్ మంచి పాట హమ్ చేసుకుంటూ వెళ్తే దాని మాటనే వేరే ఉంటుంది. ఓ మై డియర్ ప్రియా, ప్రేమలో మనసు మునిగింది వేళ, సాందికైనా ఒంటరి ఊహల్లో నా ఊపిరిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నాకిన గాజైనా, అలికిన నా చరితప్పుల్లో ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. అవుటర్ రింగ్ రోడ్లో ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. సో అందుకే పైన మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకు, కానీ ఫ్లైట్ కూడా వెళ్తుంది. చూడండి, రైట్ సైడ్ టాప్ పైన. ఓకే గైస్, విల్ క్యాచ్ యూ అగైన్. ఓకే గైస్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ అవుటర్లో ఎక్కిన తర్వాత ఎవరన్నా వండర్లా వెళ్ళాలి అనే ఆలోచనలు ఉంటే రవిరాలలో దిగాలి. రవిరాలలో దిగిన తర్వాత రైట్ యూటర్న్ తీసుకుంటే మీకు రైట్ సైడ్లో వస్తుంది కనిపించేది. అది కనిపించేదే వండర్లా. కనిపిస్తుందా మీకు? జైంట్ వీల్, యా, అదే వండర్లా. సో చూడండి గైస్, సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయి అక్కడేమో ఎండ కొడుతుండే, ఇక్కడేమో చినుకులు పడుతున్నాయి. మేబీ బాగా వర్షం బాగా పడేటట్టు కనిపిస్తుంది. సో మనం యాక్చువల్లీ అవుటర్ దిగే ప్లేస్ కూడా వచ్చేసింది.
టీఎస్పీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. ఇక్కడ దిగుతాం, ఇంకో 1 కిలోమీటర్లో దిగుతాం మనం. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి అవుటర్ మనం ఎగ్జిట్ అవుతున్నాం టీఎస్పీ దగ్గర. ఇప్పుడు అంటే మోస్ట్లీ అందరికీ తెలుసు, బట్ ఎవరైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీరు అవుటర్ ఎక్కి చిలుకూరు వెళ్ళాలనుకుంటే కూడా సేమ్ ఇదే దారి, ఇక్కడే దిగాలి. ఇక్కడ దిగి యూ హ్యావ్ టు టేక్ ఆఫ్టర్ ద టోల్ గేట్ యూ హ్యావ్ టు టేక్ రైట్ అనమాట. మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మీరు నార్సింగి వైపు వెళ్తారు. సో నా మనం ఎగ్జిట్ వైపు వెళ్తున్నాం. చూడండి లైన్ ఉంది ఇక్కడ. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. క్యాచప్ గైస్, ఉండండి, లైన్ చూస్తూ ఉండండి. ఓకే గైస్, ఇక్కడ వచ్చాము. ఇప్పుడు స్కాన్ అవ్వాలి. ఇంతకుముందు కూడా స్కాన్ అవ్వలేదు, ఈసారి అన్న అవుతుందా లేదో తెలియదు. ఈసారి అయ్యింది, ఎలాగో తొందరగానే అయింది. ఇప్పుడు చూడండి, ఈ దగ్గర నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్. ఓకే, క్యాచప్ గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం అజీజ్ నగర్ దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రైట్ తీసుకుంటే, ఈ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే వీ కెన్ గో టు చిలుకూరు టెంపుల్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్, ఈ రోడ్ చిలుకూరు టెంపుల్కి వెళ్తుంది. మీకు లెఫ్ట్ సైడ్లో లోటస్ టెంపుల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది అని అన్నారు. ఎంతవరకు వెళ్ళలేదు నేను, ఐ జస్ట్ హర్డ్ ఇట్. అండ్ స్ట్రైట్ రోడ్ మీరు తీసుకుంటే ఇట్ విల్ గో టు మొయినాబాద్ తర్వాత చెవెల్లా అండ్ దెన్ వికారాబాద్. చూడండి, ఇది లోటస్ టెంపుల్. నేను చెప్పాను కదా లోటస్ టెంపుల్, అవ్వండి లోటస్ టెంపుల్ ఉంటుంది. ఇది లోటస్ టెంపుల్. ఓకే గాయస్, సో మనం మొయినాబాద్ క్రాస్ చేసాము. ఇక్కడ నుంచి గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ ఉంటుందండి. ఇప్పుడు ఒక టీ బ్రేక్ కోసం ఆగుదామని అనుకుంటున్నాము. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, బాగుంటుంది టీ అందులో. సో అక్కడ ఆగబోతున్నాం. ఓకే, విల్ క్యాచ్ అప్ గైస్. ఇదే టీ కోర్ట్, ఇదే మన ఫుడ్ కోర్ట్, ఇక్కడే మనం ఆగబోతున్నాం. ఓకే గైస్, టీ బ్రేక్ అయిపోయింది. ఇవాళ చాలా జనాలు ఉన్నారు, సండే కదా, పబ్లిక్ చాలా ఉండే. సో అగైన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, వికారాబాద్ మా అత్తగారి ఇల్లు. సో రేపు మా అత్తగారి బర్త్డే, అందుకే రేపు బర్త్డే ఉంది కాబట్టి వాళ్ళు విజిట్ చేస్తున్నాం. ఓకే, విల్ క్యాచ్ యు లేటర్. బట్ ఈ పాటతో పాటు నేచర్ జస్ట్ లైక్ ఏ కోఇన్సిడెన్స్ అండి. ఇలా కలిసి వచ్చిందో అర్థం అవ్వడం లేదు. అనుకోలేదు అట్లా అవుతుందని, బట్ బాగా కలిసి వచ్చింది. నేచరు, వర్షం, సండే, ఇలా బేసికల్గా ఇలా కలవదు. వీల్ ఎంజాయ్ యువర్ జర్నీ అండ్ విల్ షేర్ ది డీటెయిల్స్. ఓకే, సో మీరు కూడా ఈ వీడియో చూడండి, మాతో పాటు ఎంజాయ్ చేయండి నేచర్ని. నేత్రానందం, ఇది నేత్రానందం. ఓకే, చూడండి నేచర్. దిస్ ఈస్ కాల్డ్ నేచర్ గాయ్స్. గ్రీనరీ, వర్షము, ఓకే ఫ్రెండ్స్, మనం దాదాపు చెవెల్లా చేరుకోబోతున్నాం. చెవెల్లాకి ఒక 3 కిలోమీటర్స్, 5 to 3
3 to 5 కిలోమీటర్స్ దూరంలో మనకు అడవిలాగా ఉంటుంది చూడండి. నేచర్ చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం గ్రీనరీ, పైన ఆకాశం, ప్లస్ మనకి ఇవాళ వర్షం పడుతుంది. దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు మేక్ ద వీడియో. సో రెయిన్ గాడ్ ఆల్సో మనకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట వీడియోకి. ఓకే గైస్, ఐఎమ్ బ్యాక్ అగైన్. చెవెల్లా చేరుకున్నాం. ఈ రైట్ సైడ్లో ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్నది చెవెల్లా బస్ డిపో. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది మొయినాబాద్. ఐఎమ్ రియలీ సారీ, మొయినాబాద్ కాదు, ఇట్స్ మన్నెగూడ. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది మన్నెగూడ. నెక్స్ట్ మన్నెగూడలో ఐ విల్ క్యాచ్ యూ అగైన్. ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్. ఎందుకు మళ్ళీ వచ్చినాయంటే మన్నెగూడ కంటే ముందు ఈ పాటకి సిచ్యువేషన్ కరెక్ట్ సెట్ అవుతుందని ఒకసారి మీకు చూపిద్దామని వినిపిద్దామని వచ్చా. టైంకి వర్షం కూడా స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ. వావ్, చూసారా? చూడండి ఎలా పడుతుందో వర్షము. సరే, ఓకే. చూసారా ట్రీస్ కూడా? చూసారా ఎడలు బాగా వచ్చాయి. పాపం మీ బాబు ఎట్లా పోతుండో వర్షంలో తడుచుకుంటా. సగం డ్రెస్ తీసి ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, ఆరుగా చూడండి, దేఖియే ఎలా ఉందో చూడండి. దిస్ ఈస్ కాల్డ్ నేచర్. నేచర్ గైస్, నేచర్. ఓకే, మేము ఇప్పుడు దాదాపు మన్నెగూడ దగ్గరలో ఉన్నాము. జస్ట్ వాంట్ టు షో యూ ది నేచర్ గైస్. చూడండి, నేచర్ గైస్, సీ ద నేచర్. మీతో ఆనందం పొందుకోండి. సో అగైన్ దిస్ గై, ది బనియన్ గై. వావ్, అబ్సెసివ్ కార్ డిసార్డర్ అంట. కాకెవరు? అరే ఇక్కడైతే ఇదైతే దారుణం. దీనైతే దారుణం ఏది లేదు. గైస్, ఒకసారి లెఫ్ట్ సైడ్లో చెట్లు చూడండి. రైట్ సైడ్లో చూడండి, ఎంత బాగా ఉంది చూడండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చాలా బాగుంది చూడండి. ఇలాంటి చెట్టు ప్లాంటేషన్ బాగా చేశారు. యూకలిప్టస్ అని అనుకుంటున్నాం. ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఏం చెట్లు ఇక్కడ దాకా ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ దాకా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం మన్నెగూడ వచ్చేసాం. ఆ బస్ ఇప్పుడే లెఫ్ట్ వెళ్ళింది చూడండి, అదే మన్నెగూడ బస్ డిపో. సో ఇక్కడ నుంచి మనకు నేచర్ విల్ బి వెరీ గుడ్. చూపిస్తాం, ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నం చేసి మీకు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో
మొత్తం ట్రీస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మీకు తెలుసో తెలియదు, వికారాబాద్ని పబ్లిక్ మోస్ట్లీ ఊటీ ఆఫ్ తెలంగాణ అని అంటారు. అంటే ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి. ఒకసారి చూడండి ఎంత పాత చెట్లు చూడండి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చాలా పాత పాత చెట్లు. ఈ సైడ్ రైట్ సైడ్ రాకండి. ఇప్పుడు అక్కడ ఒక వైన్ షాప్ ఉంటుంది, అక్కడ పోవద్దు. ఇంకో వైన్ షాప్ ఉంది పక్కనే, వద్దు అక్కడ పోవద్దు, ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూడండి చాలా పాత చెట్లు ఇవన్నీ. నేనే దాదాపు ఒక 25 years నుంచి చూస్తున్నా. ఇలా రెండు మొత్తం 6 అటువైపు నుంచి చెట్లు బ్రాంచెస్, ఇటువైపు నుంచి చెట్లు బ్రాంచెస్ రోడ్ని కవర్ చేస్తున్నాయి. ఫుల్ ఎండ కొడితే దీన్ని సైకిల్ మీద పోతుంటే నడుచుకుంటూ పోతుంటే దీనికి కిందికి పోవాలి. ఎండనే తాకదు మనకి, నల్లకి కావన్నమాట. అర్థమైందా? చూడండి, ఎంజాయ్ చేయండి గైస్, ఎంజాయ్ ది జర్నీ విత్ మీ. ఇది ఊటీ అంట, లెఫ్ట్ సైడ్లో పోయింది. ఇక్కడ చూడండి గైస్, మరీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి రోడ్ కవర్ చేసి మా దగ్గర ఉంటున్నాయి అన్నమాట చెట్లు. మా దగ్గర వికారాలు వచ్చే వాళ్ళు ఎవరు నల్లగా రావాలి, తెల్లగా ఉండాలి అని అర్థం అన్నమాట. ఆ తాళ్ళు చూడండి కింద ఏలాడుతున్నాయి. దాన్ని అట్టుకొని ఊగచ్చు అనుకుంటున్నా తెలిసి. దిక్కుమాల స్పీడ్ బ్రేకర్లు పెట్టారా ఆగరు దానికి. అక్కడ రైట్ సైడ్లో చూడండి కొండలు గుట్టలు కనపడతాయి. నెక్స్ట్ మీకు కొంచెం దూరంలో శివారెడ్డిపేట చెరువు వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి 610 అనుకుంటా, అరౌండ్ 610. కానీ ఇక్కడ రాత్రి అయిపోయినట్టు చూసారా. బ్రదర్ ఫోన్ మాట్లాడద్దు బ్రదర్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. ఇంటి ముందు పెళ్లి పందిరి ఎత్తి ఎట్లుంటుంది అట్లుంది చూడండి. చూసారా ఈగలు కింద ఏలాడుతున్నదాన్ని, దూడలు ఎలా ఉన్నాయి చూసారా. సూపర్ సూపర్. ఓకే గైస్, చెరువు రాబోతుంది. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో చెరువు వస్తుంది. చెరువుకు ఆపోజిట్లో ఒక డెంటల్ హాస్పిటల్ ఉంటుంది. ఐల్ షో యూ గైస్. ఫస్ట్ మీరైతే చెరువు చూడండి, బాగానే పెద్దగానే ఉంటుంది. బాగా వర్షాలు పడుతున్నాయి అన్న టైంలో, వరదలు అవుతున్న టైంలో ఈ రోడ్డు దాదాపు రోడ్డు మీదకి వచ్చేస్తాయి నీళ్ళు. Okay, here we go. ఇప్పుడు వచ్చేది రైట్ సైడ్లో మొత్తం చెరువు చూడండి. ఎస్ఎస్ కాల్ చెరువు. చెరువు చూడండి చాలా పెద్దగా ఉంటుంది. అందుకే ఇక్కడ రోడ్ కూడా చాలా నేరోగా ఉంటుంది. సో డ్రైవింగ్ చేసే వాళ్ళు చూసి, ఓవర్టేకింగ్ ఈస్ ప్రొహిబిటెడ్ హియర్.
ఇప్పుడు చెరువు అయిపోయింది కదా, దీనికి మీకు లెఫ్ట్ సైడ్లో, ఇది మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా డెంటల్ హాస్పిటల్. సో మన ఇండియాలో డెంటల్కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా చాలా కాస్ట్లీ. మీరు ఇఫ్ ఎనీవన్ వాంట్స్, ఎవరికన్నా ఏమన్నా డెంటల్ ఇష్యూస్ ఉంటే దే కెన్ కమ్ హియర్. దే విల్ చార్జ్ వెరీ నామినల్లీ. ఎక్కువ చార్జెస్ అవ్వవు దేనికైనా, టెస్ట్కైనా, దేనికైనా, రూట్ కెనాల్కైనా, దేనికైనా. చెరువు చూడండి ఇక్కడ దాకా ఉంటుంది మీకు. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడు రాబోయే బ్రిడ్జ్ చాలా పాత బ్రిడ్జ్. మేబీ ఒక 40 years అయి ఉంటుంది ఈ బ్రిడ్జ్ కట్టి. మా వైఫ్ చిన్న ఉన్నప్పుడు చూసినట్టుంది ఈ బ్రిడ్జ్. సో మొత్తానికి చేరుకున్నాం గైస్ వికారాబాద్. సో రిక్వెస్ట్ టు కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. స్టేషన్ కూడా రైట్ సైడ్లో ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే మీకు కనిపిస్తుంది వికారాబాద్ స్టేషన్. సో కైండ్లీ సపోర్ట్ us, లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి రేపు మా అత్తగారి బర్త్డే కటింగ్, తర్వాత కేక్ చేసింది మా వైఫ్. సో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. Until then, bye guys, and kindly don't forget to wish my Attama and pray for her. Okay, bye guys, goodbye, bye.